జగిత్యాలలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున కొండా లక్ష్మణ్ ప్రచారం చేశారు. మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని సూచించారు. పట్టణంలోని 50 వార్డులకు గాను 29 వార్డులు మహిళలకు బీజేపీ కేటాయించినట్లు చెప్పారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాగుతోందని తెలిపారు. రకాలు ఇవన్నీ ఏం చేస్తారు ఇక్కడ గెలిపిస్తేనే మేము అక్కడ చైర్మన్ సీట్ వస్తాం. దీనికి ఆడవాళ్ళకి ఇచ్చిన ఘనత మోడీ గారు. వేసే బాధ్యత గెలిపించే బాధ్యత మీదే. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచార నిమిత్తమై 32వ వార్డుకు వచ్చాము. ఈ 32వ వార్డు నుంచి మా క్యాండిడేట్ అయినటువంటి దుబ్బా మానస శ్రవణ్ గారు ఈ ప్రచారానికి పిలువగానే వచ్చినాము. దీంట్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క మోడీ గారి యొక్క ఆశయాలతో వాళ్ళ యొక్క సూచనలతో పార్టీ ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థులు 50 వార్డులకు గాను 50 వార్డులు మా కైవసం చేసుకునే ఆలోచనలు ఉన్నాము. దానికి పూర్తి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞాభివందనలు. అలాగే బీజేపీ యొక్క ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి వచ్చిన రూపాయలే. ఆ సంక్షేమ పథకాలని ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరవేస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచార నిమిత్తమై 32వ వార్డుకు వచ్చాము. ఈ 32వ వార్డు నుంచి మా క్యాండిడేట్ అయినటువంటి దుబ్బా మానస శ్రవణ్ గారు ఈ ప్రచారానికి పిలువగానే వచ్చినాము.